నమస్తే వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అనంతపురం నగర శివారులోని రుద్రంపేట పంచాయతీ ఆలమూరు సర్కిల్లో దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇది ఖచ్చితంగా టీడీపీ జనసేన పనిని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు మహబూబ్ బి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాజు నాయక్, తిరుపతి నాయుడు, సచివాలయ కన్వీనర్ సాదిక్, ఆదినారాయణ నాయక్, వెంకటేష్ నాయక్, రామ్మూర్తి, పరందామ, సుధీర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి, వెంకటరాముడు, సోమశేఖర్, చిట్రా వెంకటేష్, కృష్ణవేణి, లక్ష్మీనారాయణ, బెస్త నాగరాజు, రాజు, వార్డు నెంబర్ నాగరాజు పాల్గొన్నారు. పెట్టినాం, సంతోషంగా ఉంటే అందరూ ఓర్చలేక మా రాజశేఖర రెడ్డి విగ్రహం దోషం చేశారు. వాళ్ళకి నిశ్చించాలని మేము కోరుకుంటున్నాం. ఫరూక్ నగర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని దొంగల్లాగా ఈరోజు నీచ రాజకీయాలకు పాల్పడి ఈరోజు అర్ధరాత్రి వచ్చేసి ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాన్ని కూలదోల్చడము చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే ఈరోజు ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు ఈరోజు సంక్షేమము అభివృద్ధి అని 2 కళ్ళలాగా ఈరోజు అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు ఓర్చుకోలేక ఆయన ఎదుర్కొనే దమ్ము, ధైర్యము, శక్తి లేక ఈరోజు ఆయన ఎక్కడ గెలుస్తాడని చెప్పేసి అని ఒక అపనమ్మకంతో ఇంత నీచ రాజకీయాలకు పాల్పడము వాళ్ళకే చెల్లుబాటు అయింది. మేము ఈరోజు ఒకటే కోరుకుంటున్నాము, ఈరోజు ఇంత నీచ రాజకీయాలకు పాల్పడినటువంటి వారు ఎవరైనా సరే, ఎంతటి పెద్ద వ్యక్తులైనా సరే, దీనికి ఈ విగ్రహం కూల్చడానికి ఎవరైతే పాల్పడినారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఎఫ్ఐఆర్లో చేర్చి వాళ్ళకు కఠినంగా శిక్ష పడేలా ఇంకొకరు ఈ విధంగా ఎవరే కానీ చేయకూడదని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరము కోరుకుంటున్నాము. సమయంలో చీకటి దినంగా మనం చూడాల్సిన సందర్భం ఇది. ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చడం అనేది ప్రజాస్వామ్యంకి తీరని మచ్చ, గొడ్డలు పెట్టు లాంటిది. ఇటువంటి చర్యలను ప్రోత్సహించేటువంటి వారిపై కఠినమైన చర్యలను తీసుకొని ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు కేవలం విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేయగలిగారు, కానీ ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాన్ని మాత్రం మీరు తొలగించలేరు. అటువంటి చిన్న విషయాన్ని కూడా మీరు గమనించలేకుండా ఈరోజు విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇటువంటి చర్యలు చాలా తప్పుగా మేము అభివర్ణిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా. అలాగే ప్రతి పేదవాడి మనసులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మీరు వాళ్ళ మనసులో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని ఎలా చెరిపేస్తారు? ఆయన సంక్షేమ పథకాలను ఎలా చెరిపేస్తారు? ఆయన అందించిన సేవలను ఎలా చెరిపేస్తారు? మీరు ఏదన్నా ప్రజలతో మీరు ఏం చేస్తామనేది చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకోండి. ఇటువంటి చర్యలను పాల్గొనడం చాలా తప్పు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. రాత్రి బుధవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని రాళ్లతో కొట్టి కింద పడేశారు. ఇది మాకు అనుమానపరంగా తెలుగుదేశం ప్రభుత్వం వారు మాత్రం ఖచ్చితంగా చేసినట్లు మాకు అనుమానం. ఎలక్షన్ సమయంలో వాళ్ళ గెలవలేక వాళ్ళ చేతగాక ఎన్నికల కోడ్ ప్రకారము విగ్రహాలకు ముసుగులు వేసినా కూడా అన్నీ చేసినా కూడా కనీసం విగ్రహం కనిపించకూడదని చెప్పేసి తెలుగుదేశము జనసేన వాళ్ళ కూటమి వాళ్ళు కలిసి అర్ధరాత్రి దాదాపు 2 గంటల సమయంలో 12:30 గంటల సమయంలో కూడా మన వాళ్ళు చూసినప్పుడు విగ్రహం ఉంది. సమయం దాటిన తర్వాత వాళ్ళు వచ్చేసి విగ్రహాన్ని కూల్చేశారు. వీళ్ళని తప్పకుండా శిక్షించాలి. ఇంకొకటి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్నాము, మీరు ఏమైనా కానీ విగ్రహాలు ధ్వంసం చేసేది కాదు. పార్టీ బలంగా మీ చేతగాక కూటమి మీరంతా కలిసి విగ్రహం ధ్వంసం చేయడం వల్ల మీకు ఓట్లు పడతాయనేది చాలా మీరు అవమానంగా భావించుకుంటున్నారేమో. కానీ మేము ఒకటే గుర్తు చేస్తున్నాము, మా జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని మీరు చూసుకోలేక, ప్రజాదరణ చూసుకోలేక ఈరోజు ఎవరు చూసినా కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటుంటే మీరు విగ్రహాన్ని ధ్వంసం చేయడము చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇక్కడే కదా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధపడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత సేవా సంక్షేమ పథకాలు అందించాడు. రాజశేఖర రెడ్డి విగ్రహం మీకు ఏం చేసింది? రాజశేఖర విగ్రహం ధ్వంసం చేయడం మీకు ఏం ఉపయోగం ఉంది? మీకు ఎన్నికల కమిషనర్ చెప్పినారు కదా, విగ్రహాలకి ముసుగు వేస్తున్నారు కదా, మీకేం అంత బాధ తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా.